ఆల్ టీచర్స్ అసోసియేషన్ ఇది 2 years బ్యాక్ ఒక రిజిస్టర్డ్ బాడీ. సో ఇది ఏంటంటే ఎందుకు ఏర్పడ్డదంటే ఈరోజు ఎడ్యుకేషన్ 30 ఏళ్ళ నుంచి చూసుకుంటూ వస్తే సో అప్పుడున్న క్వాలిటీ కూడా ఇప్పుడు లేకుండా అంత ప్రైవేట్ ఎడ్యుకేషన్ కావడం జరుగుతూ ఉంది. ఈవెన్ స్కూల్ నర్సరీ నుంచి స్టార్ట్ అయితే డీమ్డ్ యూనివర్సిటీ వరకు కనుక మనం పరిశీలిస్తే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదు. తర్వాత సో ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో ఏవైతే రెగ్యులేటర్ కమిషన్ కానీ రెగ్యులేటర్ బాడీ కానీ ఉండాల్సింది ఉన్నదో రెగ్యులేషన్ గవర్నమెంట్ కూడా సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల క్వాలిటీ ఎడ్యుకేషన్ పిల్లలకు అందడం లేదు. సో ఈరోజు గ్లోబలైజేషన్ క్రమంలో సో కంప్లీట్ ప్రపంచం అంతా ఒక గ్లోబల్ విలేజ్గా మారింది. సో ఇక్కడ మనం చదువుకున్నటువంటి విద్యార్థులు ప్రపంచంలో ఏ దేశంలోనైనా పనిచేసే అవకాశం ఉన్నది. కానీ దాన్ని అందిపుచ్చుకునే దానిలో మన విద్యా వ్యవస్థ లేకపోవడం వల్ల ఆ దురదృష్టము మరి ఏ గవర్నమెంట్ వచ్చినప్పటికీ కూడా మరి మనం ఆ రోజు తెలంగాణలో ఉన్నప్పుడు సో మరి మన కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య ఇస్తామని చెప్పాము. కానీ గవర్నమెంట్ 10 సంవత్సరాలున్నా మరి కేసీఆర్ గవర్నమెంట్ ఏం చేయలేదు. పోనీ ఈ గవర్నమెంట్ వచ్చినాక ఏమన్నా చేస్తుందంటే ఏదో అంత కాలయాపన కమిషన్ వేయడమే జరిగిపోయింది, కానీ కమిషన్ చేసిన ఇంప్రూవ్మెంట్ పెద్దగా ఏం లేదు. సో ఇక్కడ ఈరోజు మనం కనుక చూసుకున్నట్టయితే ప్రైవేట్ల మెజారిటీ సో ఆల్మోస్ట్ 70%, 60+% ఆఫ్ ద స్టూడెంట్స్ ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో చదువుతున్నారు. మరి అక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ లేకపోయినప్పటికీ కనీసాన్ని గవర్నమెంట్ ఆజమాయిషి లేదు. గవర్నమెంట్కు వాళ్ళు ఎవ్రీ ఇయర్ సబ్మిట్ చేయవలసినటువంటి మరి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఏంది, వాళ్ళు సాలరీస్ ఏమి ఇస్తున్నారు, ట్యూషన్ ఫీజు ఏమి ఇస్తున్నారు, మరి గవర్నమెంట్ ఆజమాయిషి లేకుండా విచ్చలవిడిగా వాళ్ళ ఇష్టారాజ్యంగా ఒక భూస్వామ్య వ్యవస్థను నడిపించినట్టు ఈరోజు ఉన్నటువంటి పాఠశాలలు కానివ్వండి, జూనియర్ కాలేజెస్ కానివ్వండి, లేకుంటే డిగ్రీ కాలేజెస్ కానివ్వండి, ఇంజనీరింగ్ కాలేజెస్ కానివ్వండి. సో మొత్తం ఎడ్యుకేషన్ అంతా ఈవెన్ మెడికల్ కాలేజెస్ ఆల్సో there is no proper quality of the education. After completing of the doctors, they are unable to treat for the even patients properly. Engineers మరి కట్టినటువంటి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కూలిపోతున్నాయి అంటే ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్ లేక గవర్నమెంట్ చేసినటువంటి సో దీన్ని మనం ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో మరి ఈ డాటా ఏర్పడడం జరిగింది. అదేవిధంగా ప్రైవేట్ ఎనీ హయ్యర్ ఎడ్యుకేషన్లో చూసుకున్నట్టయితే జియో నంబర్ మరి 1982 యాక్ట్ ఏం చెప్తుందంటే అందులో కనీసానికి 85% టీచింగ్ నాన్ టీచింగ్ టీచర్స్కు సాలరీస్ ఇవ్వాల్సిన బాధ్యత మరి గవర్నమెంట్ పైన ఉన్నది, దాని కమిషన్ పైన ఉన్నది. తర్వాత రెగ్యులేటర్ బాడీ ప్రాపర్గా లేదు. ఫీ రెగ్యులేషన్ కమిషన్ వేశారు, కానీ సాలరీ రెగ్యులేషన్ కమిషన్ కూడా వేయాలి. గవర్నమెంటే సాలరీస్ ఇచ్చే తీసుకుంటే బాగుంటుంది. ప్రైవేట్ వ్యవస్థలో వాళ్ళ లాభాల కోసమనే మరి ఇన్స్టిట్యూట్స్ తెరవడం జరుగుతుంది. మరి ఇన్స్టిట్యూషన్ తీసుకున్నప్పటి నుండి వాళ్ళు పెట్టింది చారిటీతో పెట్టారు. సో అదేమో మన ఎంటర్ప్రైజెస్ బిజినెస్ సెంటర్ కాదు లాభాలు గడించడానికి. అకార్డింగ్ టు జియో చూసుకున్నట్టయితే హయ్యర్ ఎడ్యుకేషన్లో అసలు మేనేజ్మెంట్కు జీరో డబ్బులు తీసుకోకుండా సర్వీస్ చేయాలి మరి సమాజానికి, అది చేయడం లేదు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మేము 2 సంవత్సరాల నుంచి గవర్నమెంట్కు అనేక సార్లు మేము లెటర్లు ఇవ్వడం కూడా జరిగింది, ఇన్ఫర్మేషన్ చెప్పడం జరిగింది. దేశంలో ఇవాళ ప్రతిపక్షం ఏమంటుంది, కాళేశ్వరం కూలేశ్వరం అయిందంటుంది. మరి ఇప్పుడున్నటువంటి అధికార పక్షం, అప్పుడున్నటువంటి అధికార పక్షం అయినటువంటి టీఆర్ఎస్ ఏమో దాన్ని నిర్మాణం చేసింది. అసలు రాష్ట్రం లోపల విద్యా విధానము దాదాపు 1919 ఆ ప్రాంతంలోనే ఈ విద్యా విధానానికి బీజాలు పడ్డాయి చంద్రబాబు గవర్నమెంట్ ఉన్నప్పుడు. అప్పటి నుంచి స్టార్ట్ అయింది. అప్పటి నుంచి బయటకు వచ్చినటువంటి ఇంజనీర్స్ రకరకాల రూపాల లోపల ఈ ప్రాజెక్ట్స్ కడుతున్నారు. అది ఎంత పీక్ స్థాయికి వెళ్ళిందంటే తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆంధ్ర గవర్నమెంట్లో మనకు వలస పాలకుల గవర్నమెంట్లో మనకు విద్య బాగలేదు, ప్రమాణాలు బాగలేవు అని చెప్పేసి నిధులు నియామకాలు స్టాండర్డ్స్ అని చెప్పేసి మనం కొట్లాడి ఇవాళ తెలంగాణ తెచ్చుకున్నాం. మరి అప్పుడున్నటువంటి కేసీఆర్ గవర్నమెంట్ గత 10 సంవత్సరాల్లో కూడా విద్యను నిర్లక్ష్యం చేయడం వల్ల అసలు ఇవాళ మన తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులకు కానీ ప్రొడ్యూస్ అయ్యేటువంటి ఒక ఎవరైతే వర్క్ ఫోర్స్ ఉందో ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నటువంటి వాళ్ళకు ప్రమాణాలు లేవు అని చెప్పడానికి నేనేం బాధపడతలేను. దానికి ప్రత్యక్ష ఉదాహరణ మహబూబ్ నగర్లో ఉన్నటువంటి అమర్ రాజా అనేటువంటి ఒక ఫ్యాక్టరీ ఉంది. ఫ్యాక్టరీ లోపల తెలంగాణ వాళ్ళకు ఉద్యోగాలు లేవు, కానీ వేరే రాష్ట్రాల వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇస్తారు, తెలంగాణ ఇస్తలేరు. అంటే తెలంగాణ తెచ్చుకున్న తర్వాత తెలంగాణ పరిస్థితి ఎంత దుర్మార్గంగా మారిందో ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.